నమస్తే శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం. నేను మీ శరత్. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాలను గుర్తు చేసుకుని నేటి తరం ముందుకు సాగాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా సిబిఎన్ రీడింగ్ రూమ్ ప్రాంతంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడాలని ఆమరణ నిరాహార దీక్ష చేసి రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి అమరజీవి అని కలెక్టర్ అన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో పొట్టి శ్రీరాములు చురుకైన పాత్ర పోషించి గాంధీజీకి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి అని తెలిపారు. నెల్లూరు జిల్లాలో హరిజనోద్ధరణ కోసం ఉద్యమాలు చేసిన వ్యక్తి పొట్టి శ్రీరాములని ఉన్నతమైన ఆశయం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి అమరజీవి అని అన్నారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, మేదర కార్పొరేషన్ చైర్మన్ కె లలిత, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ వైఎం ప్రసాద్ రెడ్డి, ఆర్డీఓ విశ్వేశ్వరరావు, సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇవాళ 15th డిసెంబర్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారిని వర్ధంతి. ఆయన ఇచ్చిన ఈ ఆంధ్రప్రదేశ్ అంటే ఫ్రీ ఆంధ్రప్రదేశ్ మనం అందరూ కూడా ఇవాళ ఒక ఉన్నతమైన ఒక స్టేట్గా ఒక క్యాడర్గా అందరూ కూడా కలిసి కట్టి ఇవాళ ఒక పెద్ద ఎత్తున డెవలప్డ్ ఒక స్టేట్గా తీసుకురావడం జరిగింది. ఆయన చేసిన ఉయిర్ త్యాగం అంటే ఇవాళ 1952లో దాదాపుగా 58 రోజు ఫాస్టింగ్ చేసేసి ఈ ఆంధ్ర రాష్ట్రం విడగొట్టడానికి కోసము అప్పుడు మన పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఆయనకి కోరిక పెట్టి ఆ కోరిక కొంచెం డిలే, వాళ్ళు చేసిన అఫీషియల్ అనౌన్స్మెంట్స్ డిలే అయిన వలన ఆయన ఉంటున్న శరీరము కొంచెం డిటరేట్ అయ్యి వాళ్ళు ఉయిర్ త్యాగం చేయడం జరిగింది. ఆయన గుంటూరు నుండి నివాసం ఇచ్చేసి వివిధ ఫ్రీడమ్ మూమెంట్స్ ఎస్పెషల్లీ క్విట్ ఇండియా మూమెంట్స్లో అన్నీ కూడా ఆయన చేసిన వివిధ పోరాటాల్లో మహాత్మా గాంధీ వాళ్ళ ఈయనట్లో ఒక 11 మంది ఉంటే ఈ బ్రిటిష్ నుండి భారతదేశంని ఒక సంవత్సరంలో మనం ఫ్రీ చేసుకోవచ్చు అని గొప్పగా చెప్పిన వాళ్ళు. సో అంత ఒక మహాత్మా వాళ్ళ ఈ రాష్ట్రం కోసము దాదాపుగా 58 రోజు చెన్నైలో ఫాస్టింగ్ ఇచ్చేసి వాళ్ళు ఉయిర్ త్యాగం చేయడం జరుగుతుంది. ఆయన ఇచ్చిన ఇట్లాంటి ఒక మంచి రాష్ట్రంని మనం ముందుకు తీసుకువెళ్ళడానికి ముఖ్యంగా ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కూడా ఒక విజన్తో ముందుకు తీసుకువెళ్తున్న బాధ్యత అందరికీ ఉంటున్నప్పుడు ఆయన ఇవాళ మనకి ఇచ్చిన ఇట్లాంటి రాష్ట్రంకి ఆయనకి ఇవాళ ఆయన గురించి ఇక్కడ కమర్షియల్ సెంటర్ దగ్గర ఆయనకున్న విగ్రహంకి మర్యాద ఇచ్చేసి గౌరవ మేయర్ గారు అండ్ ఏఎంసీ చైర్పర్సన్ మనకున్న పీడీసీసీ చైర్మన్ గారు అండ్ అధికారులు, ఇక్కడ ఉంటున్న కార్పొరేటర్లు అందరూ కూడా ఆయనకి మర్యాద ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చిన సూచనలు, సలహాలు ఆ దారిలో ఖచ్చితంగా ఈ ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా అందరూ కూడా నడిచి ఆయనకున్న ఆశయాలన్నీ కూడా మనం నిర్వహిస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ కోరుతూ వచ్చిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసమై వారి ప్రాణత్యాగం చేసి మనకు ఆంధ్ర రాష్ట్రాన్ని మరి ఏర్పాటు చేయడానికి వారు చేసిన కృషి మరి అజరామరణమైనది. ఎందుకంటే 1908లో జన్మించి మరి వారు 56 సంవత్సరాలకే వారు మరణించడం అనేది చాలా బాధాకరమైన విషయం. గాంధీ గారికి ఎంతో ఇష్టమైన శిష్యుడు. ఎందుకంటే హరిజనోద్ధరణకి ఆ రోజుల్లో మరి దేవాలయాల్లో హరిజనులకి ప్రవేశం లేని టైంలో మరి నెల్లూరులో ఉన్నటువంటి వేణుగోపాల స్వామి వారి దేవాలయానికి మరి హరిజనుల్ని ప్రవేశం లేనప్పుడు అప్పుడు కూడా మరి నిరాహార దీక్ష చేసి దాన్ని సాధించడం జరిగింది. అలాగనే మరి మద్రాసులోను కూడా హరిజనోద్ధరణకి అలాగే సహపంక్తి భోజనాలు అంటే అదివరకు రోజుల్లో అయితే మరి అందరూ కలిసి భోజనం చేసే ఏర్పాటు ఉండేది కాదు. కానీ సహపంక్తి భోజనాల కోసం కూడా మరి ఎన్నోసార్లు మరి నిరాహార దీక్ష చేసి సాధించారు. చాలా పట్టుదల గల మనిషి కనుకనే మరి మహాత్మా గాంధీ గారి యొక్క ఆశీస్సులతో మరి వారితో కలిపి అనేక ఉద్యమాల్లో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. చివరికి మరి నెల్లూరులోని మరి కొండ వెంకటప్పయ్య గారి యొక్క ఇంట్లో మొదటగా మరి నిరాహార దీక్ష అనేది సాధారణంగా చేసినటువంటి వారు చివరికి అందరూ సపోర్టు మరి ఉద్యమాలు అన్నీ జరిగినందువలన ఇది చాలా సీరియస్గా తీసుకున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ. ఆ రకంగా మరి వారు మరి 58 రోజులు నిరాహార దీక్ష అనంతరము మరి వారు మరణించిన తర్వాత మరి రాష్ట్రం అంతా కూడా అట్టుడికిపోయింది. అందరూ కూడా
మరి ఎన్నో రకాల మరి సహాయ నిరాకరణ ఉద్యమాలు చేసిన తర్వాతనే మనకి దాదాపుగా 1953 సంవత్సరంలో మరి నవంబర్ 1వ తారీఖున కర్నూలు రాజధానిగా మనకు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం గౌరవ మరి జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వారు మనకి ఇవ్వడం జరిగింది. మనకు ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాతనే ఈ రోజు మరి 70 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మనకు స్వాతంత్రం వచ్చి మరి ఇప్పటికీ మనం అనేక రంగాలను కూడా ఎంతగానో అభివృద్ధి చెందాము అని అంటే దానికి కారణం తెలుగు మాట్లాడే వాళ్ళందరూ ఒక రాష్ట్రంగా ఉండడం వలన మన యొక్క సమస్యలన్నీ కూడా తెలుగులోనే మాట్లాడుకోవడం వల్ల చట్టాలు కూడా తెలుగులో రావడం వలన ప్రతి ఒక్కరికి కూడా అన్ని అంశాలు తెలియాలని అంటే ఖచ్చితంగా మనందరికీ కూడా ఒక భాష ప్రయుక్త రాష్ట్రంగా కావాలని మరి చేసినటువంటి త్యాగాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. వారి యొక్క మరి అడుగుజాలు నడవడం అంటే మన గౌరవ సీఎం గారు కూడా ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా మన రాష్ట్రం యొక్క అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తూ మరి ముందుకు పోతున్నామని అంటే దానికి కారణం మరి పొట్టి శ్రీరాములు గారిని. డబ్బున్న వారి పిల్లలే ఇంగ్లీష్ మీడియం చదువులు చదువుకొని ట్యాబులు కంప్యూటర్లు ఉపయోగించాలా, పేదవారి పిల్లలు వీటికి దూరంగా ఉండి పేదలుగానే మిగిలిపోవాలా అని మేయర్ గంగాడ సుజాత ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 5,50,000 మందికి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వారికి ట్యాబులు అందిస్తుంటే రామోజీరావు దినపత్రిక ట్యాబుల వల్ల పిల్లలు చెడిపోతారంటూ వార్తా కథనాలు రాయటం ఎంతవరకు సబబు అని అన్నారు. ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరూ కంప్యూటర్ పరిజ్ఞానం, ఇంగ్లీష్ నేర్చుకోవటం తప్పనిసరి అని రామోజీరావు దినపత్రిక రాసిన కథనాన్ని మేయర్ గంగాడ సుజాత బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు గోలి తిరుపతిరావు ఖండించారు. వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వైసీపీ నాయకులు డిఎస్ క్రాంతికుమార్, నాగూరు, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈ రోజున వచ్చినటువంటి ఈనాడు పేపర్లో బైజూస్ కంటెంట్ మరి ప్రజలందరికంటే ముఖ్యంగా పేద ప్రజలకి అంటే గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్నటువంటి విద్యార్థులకు మరి రేపు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బర్త్డే సందర్భంగా మరి దాదాపుగా 5,50,000 మరి ట్యాబ్లని రిలీజ్ చేస్తూ మరి పేద విద్యార్థులకు అందరికీ ఇవ్వడం అనేది మరి దాని కంటగింపుగా రామోజీకి మరి కళ్ళు మండినయో ఏమిటో తెలియదు. కానీ అంటే ఒక మంచి పని చేయడానికి ఎప్పుడైనా సరే ముందుకొస్తే ఖచ్చితంగా మరి ఈనాడు, ఆంధ్రజ్యోతి మరి దాని మీద ఏ రకమైన రాతలు రాస్తున్నారో మనకు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. దాన్ని ఖండించడం కోసమే పెట్టినటువంటి ఈ ప్రెస్ మీట్ని మనము ఏదైతే ఈ రోజున ఎవరైతే పెత్తందారి వ్యవస్థ మనకు నడుస్తుందనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ పెత్తందారి బిడ్డలు మాత్రమే మరి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకోవాలి. వాళ్ళ దగ్గర ట్యాబులు కానివ్వండి, కొత్త అంటే బాగా కాస్ట్లీగా ఉండే ల్యాప్టాప్లు కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళ పిల్లలకే ఇవ్వాలన్నా అంటే పేద పిల్లలకి మాత్రం మరి ఈ యొక్క ట్యాబ్లు ఇవ్వకూడదా? అంటే వాళ్ళు ఆ ట్యాబ్లు ఇచ్చినందువలన మరి ఫోన్ వీడియోస్ అంతా వాళ్ళే చూస్తున్నారు, తద్వారాగా చెడిపోతున్నారు అని చెప్పేసి అంటున్నారంటే మరి పెత్తందారి వ్యవస్థలో ఉన్న పిల్లలు మరి అవి చూడడం లేదా, అంటే వాళ్ళు చదవడం లేదా? మీరేమన్నా వీళ్ళు చూసే వీడియో మీరు ఏమన్నా చూస్తున్నారా? మరి అది కూడా అంటే వాళ్ళు చదువుని అంటే మొన్నటి వరకు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లోనే చదవకూడదని చెప్పి అన్నారు. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి బిడ్డలు ఎక్కడ చదువుతున్నారు? మరి రామోజీరావు గారి యొక్క మనవరాళ్ళు అందరూ ఎక్కడ చదువుతున్నారు? అలాగనే మరి చంద్రబాబు నాయుడు మన మనవడు ఎందులో చదువుతున్నాడు? అంటే మీ పిల్లలు మాత్రమే ఇంగ్లీష్ మీడియంలోని పెద్ద కాస్ట్లీ స్కూల్స్లోనూ మరి చదవాలన్నా? అంటే పేద పిల్లలకి మరి వాళ్ళకి మరి గవర్నమెంట్ స్కూల్స్ ఏదైతే ఉన్నాయో అందులో మరి వాళ్ళు చదవకూడదా? అందులో ఇంగ్లీష్ మీడియం పెట్టకూడదా? మరి ఇవన్నీ పెట్టినప్పుడు పిల్లలందరూ పాడైపోతున్నారు అనే మాట అది ఎంతవరకు సబబు అని చెప్పేసి మేము మీడియా ముఖంగా తెలియజేస్తున్నామండి. మరి మీ పొలాల్లో కూలీలుగా పనిచేయాలనేది కానీ మీ యొక్క ఉద్దేశం. పిల్లల యొక్క డెవలప్మెంట్కి ఎప్పుడు కూడా, ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు ఈనాటి బాలలే రేపటి భారత పౌరులు కాబట్టి వాళ్ళ అభివృద్ధి చెందడానికి మనం ఏ రకంగా సహాయం చేయగలమో అనేది చూడాలి తప్ప వేరే రకంగా వాళ్ళలోని విషబీజాలు నాటి వాళ్ళని మరి డెవలప్ కాకుండా చేయడం అనేది అది ఎంత మాత్రమో కరెక్ట్ కాదని చెప్పేసి రామోజీరావు గారు బుద్ధి తెచ్చుకోవాలి. ఒక్కటే అడగాలనుకున్నానండి, మీరు ఈ రాతలు రాసి పేదవాళ్ళని ఇంకా పేదవాళ్ళని చేయాలనా, చదువుకునే వాళ్ళు చదువు లేకుండా చేయాలనా, మీరు ఏం బీజం నాటాలనుకుంటున్నారు? ఒక పత్రిక ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడటం, ప్రభుత్వం చేసే పనులు వ్యతిరేకంగా చూపించటం, బైజూస్ సంస్థతోటి ఒప్పందం చేసుకొని విద్యార్థులకి 5,50,000 ట్యాబులు ఇచ్చి పేద విద్యార్థులు ప్రతి ఒక్కరూ మెటీరియల్స్ మొత్తం దాంట్లో వస్తే దాంట్లో నుంచే చదువుకునే విధంగా, మంచి మార్కులు తెచ్చుకునే విధంగా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి కార్యక్రమాన్ని ప్రతి పేద విద్యార్థి ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే ఇలాంటి అధునాతనమైన ఒక సిస్టంలోకి వెళ్ళినప్పుడే అది సాధ్యమవుతుందని చెప్పి ఆ సిస్టాన్ని తీసుకొని వచ్చి దానిని కూడా నాశనం చేసి కొన్ని పార్టీలకి తొత్తుగా మారి
మీరు ఆ పార్టీల ద్వారా ఆ పార్టీకి లబ్ధి చేకూర్చే విధంగా ప్రభుత్వం మీద బురద చల్లటం అనేది చాలా అన్యాయం, దారుణము. ప్రజలు గమనించాలి, విద్యార్థులు గమనించాలి. కార్తీక మాసం సందర్భంగా ఒంగోలు డిపో నుండి శ్రీశైలం, పంచారామాలు, అరుణాచలానికి విస్తృతంగా బస్సులు ఏర్పాటు చేశామని ఒంగోలు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సుధాకర్ బాబు తెలిపారు. కార్తీక మాసం సందర్భంగా గణనీయంగా ఆర్టీసీకి ఆదాయం లభించిందని, సంక్రాంతికి కూడా 300 బస్సులను జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేశామన్నారు. ఇంకా ఎక్కువ బస్సులను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. ఈసారి కార్తీక మాసం నిన్నటితో కంప్లీట్ అయింది. సో ఈ సందర్భంగా సుమారుగా శ్రీశైలం, అలాగే పంచారామాలు, తర్వాత అరుణాచలంకి బస్సులు విస్తృతంగా తిప్పడం జరిగింది. ఈసారి లాస్ట్ ఇయర్ కన్నా ఎక్కువగా అరుణాచలం 21 బస్సుల వరకు తిప్పాం. అలాగే శ్రీశైలంకి కూడా బాగానే ఆపరేట్ చేసాం. శ్రీశైలంకి సుమారుగా ఈసారి 217 బస్సులు తిప్పడం జరిగింది. ఓవరాల్గా చూస్తే ఈ అన్ని ప్రాంతాలు కలిపి 260 బస్సెస్ తిప్పాం. పంచారామాలు 12, అరుణాచలం 21 జిల్లా నుంచి వెళ్ళినాయి. అలాగే మిగతా భైరవకోన లోకల్గా ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు కూడా సుమారు మరో 10 బస్సులు తిరగటం జరిగింది. సో ఈ మంత్ వర్షాల వల్ల కొంచెం అంతరాయం ఏర్పడింది ఫస్ట్ వీక్లో. బట్ ఓవరాల్గా ఇది బాగానే ఆదాయం సమకూర్చుకోవడం జరిగింది. వాళ్ళకి ప్రయాణికులకు కూడా ఫైనాన్షియల్ ఫిగర్స్ ఇవా సుమారు 27,000 మంది ప్యాసింజర్స్ వెళ్ళినట్టుగా మనకు తెలుస్తుంది. దీన్ని బట్టి బాగానే వినియోగించుకున్నారు ఇక్కడ ఈ ప్రాంతాల నుంచి ఉన్న అన్ని డిపోల నుంచి కలిపి. అమౌంట్ అనేది చెప్పలేము యాక్చువల్గా. ఓకే, ప్యాసింజర్స్ వరకు ఇస్తాము, బట్ 100% ఓఆర్తో ఆపరేట్ చేయడం జరిగింది. సంక్రాంతి కూడా సంబంధించి లాస్ట్ ఇయర్ లాగానే ఈసారి కూడా సుమారుగా లాస్ట్ ఇయర్ 300 బస్సెస్ దాకా 300 పైచీలకు ఆపరేట్ చేస్తాం. ఈసారి కూడా అప్ జర్నీలో సుమారుగా 160-170 బస్సుల వరకు తిప్పగలం. 150 పైనే తిప్పేదానికి ప్లాన్ చేస్తున్నాం. బట్ ఆల్రెడీ సంక్రాంతి సందర్భంగా ఎక్కువగా 12వ తారీఖున మరి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ బస్సెస్ ప్లాన్ చేస్తాం. 70 బస్సుల దాకా జిల్లాల నుంచి వెళ్ళినటువంటి అటు నుంచి వచ్చే ఏర్పాటు చేయడం జరిగింది. వీటన్నిటి కూడా రిజర్వేషన్ ఇవ్వటం మొదలైంది ఆల్రెడీ. తర్వాత 12, 13లో ఒక 60 బస్సులు, 12వ తారీఖున ఒక 70 బస్సుల దాకా మెయిన్ డేస్ ఇవ్వటం జరిగింది. లాస్ట్ ఇయర్ ఏంటంటే ఇంకా ఎర్లీగా ఆపరేట్ చేసాం, బట్ ఈసారి మాత్రం ముఖ్యమైన రోజుల్లో ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. సో అప్లో డౌన్లో వచ్చిన ట్రిప్స్ని చూసుకొని ఎంతమంది వచ్చారో చూసుకొని పండగ తర్వాత అప్లో కూడా ఓపెన్ పెట్టడం జరుగుతుంది. వీటికి అన్నిటికీ రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తాం. కాబట్టి ముందుగానే చేసుకుంటే లాస్ట్ మినిట్ రద్దీ నుంచి బయటపడవచ్చు. ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలంటూ 36 గంటల నిరసన దీక్షలో భాగంగా 2వ రోజు ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు. ఆశా వర్కర్లకు కనీస వేతనం చెల్లించాలని, పని భారాన్ని తగ్గించాలని, 10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సెలవులు, మెటర్నిటీ లీవులు, మెడికల్ లీవులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు, పెన్షన్ 10,000 రూపాయలు ఇవ్వాలని అన్నారు. మరణించిన కుటుంబంలో అర్హులైన వారికి ఆశాలుగా తీసుకోవాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని అన్నారు. ఇళ్ల స్థలం మంజూరు చేసి ఇల్లు నిర్మించాలని పలు డిమాండ్లతో నిరసన కార్యక్రమం చేపట్టారు. జిల్లా అధ్యక్షులు కల్పన, ఉపాధ్యక్షురాలు ఎస్తేరు రాణి, కోశాధికారి అనుష ధర్నాకు నాయకత్వం వహించారు. సిపిఎం నాయకులు జీవి కొండారెడ్డి, సిఐటియు జి శ్రీనివాసరావు, సుబ్బారావు, కి మాల్యాద్రి, శ్రీరామ్, శ్రీను, కాంగ్రెస్ నాయకులు శ్రీపతి సతీష్ తదితరులు సంఘీభావం ప్రకటించారు. మాకు గౌరవ వేతనం మాదిరిగా గవర్నమెంట్ అని గుర్తించాలని మేము డిమాండ్ చేస్తున్నాం సార్. మళ్ళా వచ్చేసి మాకు పని భారం ఎక్కువైంది సార్.
మాకు పని ఒక టైం లేకుండా 24 గంటలు మాతో పని చేయించుకుంటూ మాకంటూ గౌరవ వేతనం ఇవ్వకుండా ఉంటున్నారు సార్. పని మాకు జీతం అనేది 2 సార్లు వేస్తున్నారు సార్. అట్లా కాకుండా ఒకేసారి ఇచ్చేటట్టు ఉండాలి సార్. మాకు వచ్చేసి ఒక సెలవులు లేవు, ఒక గర్భవతులు డెలివరీ అయినాక వాళ్ళకంటూ మెటర్నిటీ లీవులు అనేది లేవు సార్. అలాంటివి ఉండేటట్టు చేయాలి సార్. ప్రతి ఒక్కరము పని అని అంటూ చేసినప్పుడు ఏంది మీరు పని చేసి అంటుండ్రు, మా పనిని గవర్నమెంట్ గుర్తించి మాకు 26,000 ఇవ్వాలని మేము కోరుతున్నాం సార్. ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిన్న ఈరోజు అన్ని కలెక్టరేట్ వద్ద 36 గంటల ధర్నా నిర్వహించడం జరుగుతుంది. మన ఒంగోలు కలెక్టరేట్ వద్ద కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఆశా వర్కర్స్కి 10,000 రూపాయల వేతనం ఇస్తూ ఉంది గవర్నమెంటు. అయితే ఆ 10,000 రూపాయల్లో నెలకి 5,000 రూపాయలు వాళ్ళు టీఎల్ పోయే పరిస్థితి కనబడతా ఉంది. మిగిలింది 5,000 రూపాయలే కనబడతా ఉంది. 5,000 రూపాయలతోటి ఆశా వర్కర్ వాళ్ళ కుటుంబం ఎలా బతకాలనేది ముఖ్యమంత్రి గారు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు వీళ్ళకి హామీ ఇచ్చారు, తెలంగాణ కంటే నేను అదనంగా 1,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. ఇప్పుడు తెలంగాణలో 13,000, 14,000 దాకా ఇస్తా ఉన్నారు. ఇక్కడ కనీసం 15,000, 16,000 ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే మేము డిమాండ్ చేస్తుంది 26,000 రూపాయలు డిమాండ్ చేస్తూ ఉన్నాం. 26,000 వచ్చేంత వరకు కూడా మొత్తం ఆశా వర్కర్స్ రాష్ట్ర వ్యాప్తంగా పోరాడతారు. మొత్తం డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి మాసాల మొత్తం అన్ని ఉద్యోగ కార్మికులు కూడా పోరాటాలకు వెళ్లే పరిస్థితి కనబడతా ఉంది. ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ 36 గంటలు చేసిన ఆశా వర్కర్స్కి వెంటనే వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాడతామని ఈ పోరాటానికి సిఐటి ప్రకాశం జిల్లా కమిటీ కూడా సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తా ఉంది. భారతదేశానికి దేవాలయంగా భావించే పార్లమెంటుపై అగంతుకుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఏదా సుధాకర్ రెడ్డి అన్నారు. నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. పార్లమెంటులో జరిగిన దాడిని ఖండిస్తూ చర్చ జరగాలని పట్టుబడితే ప్రతిపక్ష పార్టీలు సభలో చర్చ అవసరం లేదని చెప్పి ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సుధాకర్ రెడ్డి అన్నారు. 2001లో పార్లమెంటు మీద దాడి జరిగిందని, మరలా 2023 అదే రోజు దాడి జరగటం బీజేపీ పాలకుల నిరంకుశత్వ విధానానికి అద్దం పడుతుందని అన్నారు. పార్లమెంటు లోపలకు పాసులు అందజేసిన వారిపైన సమగ్రంగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రజలకు రక్షణ ఉంటుందన్నారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదినారాయణ రెడ్డి, రసూల్, శ్రీపతి సతీష్, ప్రసన్న కుమార్, ఉంగరాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మరి ఈ విషయం మీద కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మరి పార్లమెంట్లో దీని మీద విచారణ జరిపించండి, మరి దీని మీద చర్చ జరగాలి. సాక్షాత్తు భారతదేశ పార్లమెంటు మీద దాడి జరిగితే గుర్తు తెలియనటువంటి వ్యక్తులు పార్లమెంటులోకి వచ్చి ఆ టేబుల్ మీద, పార్లమెంటు సభ్యుల టేబుల్ మీద దూకుతూ మరి ఒక ప్రమాదకరమైనటువంటి గంటికలు సాక్షాత్తు మన దేవాలయం అయినటువంటి, భారతదేశ దేవాలయం అయినటువంటి పార్లమెంటులోనే జరగడం మనం అందరం కూడా ప్రత్యక్షంగా చూసాం. ప్రజల ప్రాణాలకి ఎంత భద్రత ఉందో మరి బీజేపీ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ, మరి అమిత్ షా వీళ్ళ చేతుల్లో భారతదేశం ఎంత భద్రంగా ఉందో ప్రజలందరూ కూడా ఒకసారి బేరీ చేసుకోవాలి. మరి ఈ చర్య మీద చర్చించాలని అడిగితే, చర్చకు పట్టుబడితే మరి ప్రతిపక్ష ఎంపీలని సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి పార్లమెంటు నుంచి. ఒక దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశం. ఇదే విధంగా 2002 సంవత్సరంలో మరి భారత పార్లమెంటు మీద దాడి జరిగినప్పుడు ఎంతోమంది చనిపోయారు, సెక్యూరిటీ సిబ్బంది. అదేవిధంగా 22 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈరోజు అదే రోజున డిసెంబర్ 13న జరిగితే ఇది పెద్ద చర్య కాదంటున్నారు. ఆ రోజు కూడా బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది, మరి ఈరోజు కూడా బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. మరి ఆ ఆగంతుకుల్ని ఎవరైతే తీసుకొని వచ్చారో పార్లమెంటులోకి, అది కూడా మైసూర్ బీజేపీ ఎంపీ పాస్ తోటి వాళ్ళు లోపలికి రావడం జరిగింది. మరి ఈ విషయం మీద పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. భారత పార్లమెంట్లో జరిగినటువంటి చర్య చాలా హేయమైన చర్య. దాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఆ రోజు ఈ యొక్క ఎవరైతే అగంతకులు దూరారో వాళ్ళ స్టేట్మెంట్ చూస్తే ఈ దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో తన భావాన్ని వ్యక్తపరచలేమన్న ఉద్దేశంతో చేసినామని వాళ్ళు చెప్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యక్తికి తన స్వేచ్ఛను
వెల్లడించడానికి అవకాశం కల్పించాలి. ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, కేంద్ర హోమ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, లోక్సభ స్పీకర్ దీనికి బాధ్యత వహించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈరోజు బీజేపీ ప్రభుత్వంలో దయనీయంగా ఉంది దేశం కానీ రాష్ట్రం కానీ. కాబట్టి దయచేసి కాంగ్రెస్ పార్టీని మీరు ఆదరించాలి. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో దేశంలో అధికారంకి వచ్చేటట్టుగా ప్రజలు కూడా ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి మీరు అండగా నిలబడతారని, మీ భద్రత కాంగ్రెస్ బాధ్యత అని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, దేశంలో కూడా నరేంద్ర మోడీ గారు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు, గాలికి వదిలేశారు. అదేదో రామ మందిర నిర్మాణం అనేది ఒకటి చూపించి దేశ ప్రజలను మొత్తం అడుక్కు తినేటట్టు చేస్తా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఈ మాయలో దయచేసి 2 సార్లు పడ్డారు, దయచేసి ఇక పడద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాష్ట్రంలో ఉన్న పార్టీలు వైసీపీ కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ నరేంద్ర మోడీ చూపు పడితే చాలు మా జీవితం పావనం అయిపోయిందని భ్రమలో ఉన్నారు. దయచేసి ఈ భ్రమలో వదిలి కాంగ్రెస్ వెంట మీరు నడవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగ ఫలితంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందని మేయర్ గంగాడ సుజాత అన్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా సూపర్ బజార్ చైర్మన్ తాతా బదరి ఆధ్వర్యంలో వైసీపీ కార్యాలయంలో వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ముందుగా పొట్టి శ్రీరాములు చిత్రపటానికి మేయర్ గంగాడ సుజాత, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ ప్రసాద్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో చెన్నకేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ ఈదుపల్లి గురునాథరావు, వీరాంజనేయ స్వామి దేవస్థానం చైర్మన్ దుగ్గిరెడ్డి ఆంజనేయరెడ్డి, కిట్టు, మేదార కార్పొరేషన్ డైరెక్టర్ లలిత, సూర్యబలజీ కార్పొరేషన్ డైరెక్టర్ కరుణాకర్, మీరావాలి తదితరులు పాల్గొన్నారు. మేడం వెనక్కి రావాలి కొంచెం మీరు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడానికి ముఖ్య కారకులు మరి పొట్టి శ్రీరాములు గారు. వారి యొక్క త్యాగ నిరతి 58 రోజులు మరి వారు ఆమర నిరాహార దీక్ష చేసిన తర్వాతనే మనకి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. నవంబర్ 1 మరి 1953వ సంవత్సరంలో కర్నూలు రాజధానిగా మనకు ఒక ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. అది వరకు మనది మద్రాసు రాష్ట్రంలో ఉండేది. ఒక నిబద్ధతతో కాళ్ళకి చెప్పులు, చేతిలో గొడుగు కూడా లేకుండా మరి ఇంటింటికి తిరిగి తను ఏదైతే గాంధీ గారి ఆశయాలను సాధించాలని అనుకున్న ప్రతి చోట కూడా మరి ఒంటరిగా అలాపోతే అందరూ పిచ్చివాడు అనుకునేవాళ్ళు. అలాంటి పిచ్చివాడే ఈరోజు మనకు ఆంధ్ర రాష్ట్ర అవతరణకి మరి కారకుడయ్యారు. మరి మనం ఎప్పటికీ కూడా మన యొక్క గౌరవ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇలాంటి వాళ్ళ యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకున్నారు కనుకనే ఈరోజు మరి ఆంధ్ర రాష్ట్రం ఎంతగానో అభివృద్ధి చెందడానికి మరి ఎంతగానో కృషి చేస్తున్నారని చెప్పి తెలియజేస్తూ, పూజ్యులు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సభని మనం ఇక్కడ చేసుకుంటా ఉన్నాం. ఇది ఎంతో గౌరవప్రదమైన వ్యక్తులకి మనం ఇచ్చే నిజమైన నివాళులు. వారు 5 సార్లు ఆమర నిరాదీక్ష చేయటమే కాకుండా స్వతంత్ర పోరాటంలో వాళ్ళు పాల్గొన్న విధానం కానివ్వండి, ఆయన చనిపోతారని తెలిసి పార్లమెంట్లో సెషన్స్ జరుగుతున్న సందర్భంలో కూడా ఆయన పార్లమెంట్లో ప్రకటన ఇచ్చే వరకు నేను ఆమర నిరాదీక్ష విరమించేది లేదని చెప్పి చివరికి అమరులైన విషయం ప్రజలందరికీ తెలిసిన విషయమే. రాబోయే తరాలు కూడా అదే క్రమశిక్షణతో సమాజం కోసం, దేశం కోసం, పురోభివృద్ధి కోసం మనందరం కలిసి వారి స్ఫూర్తితో ముందుకు అడుగేయాలని కోరుకుంటా ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర వైసీపీ కార్యాలయం నుంచి వచ్చిన ఈ పిలుపుని ప్రజల వద్దకు తీసుకెళ్తున్నందుకు అభినందనలు, ఆనందాన్ని వ్యక్తం చేస్తాం. పొట్టి శ్రీరాములు గారి త్యాగ ఫలమే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఆ రోజు ఆయన ఆత్మాహుతి నిరాదీక్ష చేసి అమరుడయ్యారు. ఆయన త్యాగ ఫలమే మన ఆంధ్రప్రదేశ్. మా అందరికీ తెలియని ఒక గొప్ప విషయం ఏంటంటే, అప్పట్లో నెల్లూరు జిల్లాలో వాళ్ళ ఊరు ఉండేది. వాళ్ళ ఊరు ఇప్పుడు వచ్చేసి మన ప్రకాశం జిల్లాలో పెద్దచెర్లపల్లి మండలమే అయింది. సొంత ఊరు ఆయనది పడమటిపల్లి. పెద్దచెర్లపల్లి మండలంలో హ్యామ్లెట్ విలేజ్ పడమటిపల్లి ఆయన స్వగ్రామము. ఆయన మన జిల్లా వాసే 100% ఇప్పుడు ప్రజెంట్ మన జిల్లా వాసే శ్రీరాములు గారు. ఆయనకి అరుదైన గౌరవము మనమందరం గౌరవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఒకప్పుడు హర్రర్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన టాలీవుడ్ క్రమంగా హర్రర్ చిత్రాలకు దూరమైంది. ఇటీవల దయ్యాల కథ నేపథ్యంలో వచ్చిన మసూదా చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందింది. మళ్లీ ఇప్పుడు పిండం అనే చిత్రం నేడు ఒంగోలు సాయి సరోజ్మయ్య థియేటర్లో విడుదలైంది. ఓవైపు ప్రేక్షకులను భయపెడుతూనే అంతర్లీనంగా ఆడపిల్లలు పుట్టకుండా ఈ సమాజం ఏ విధంగా అడ్డుకుంటుందనే సందేశం చిత్రంలో కనిపిస్తుంది.
కొంతమేర అక్కడక్కడ భయపెట్టిన హర్రర్ దృశ్యాలు ప్రేక్షకులు ఆస్వాదించలేకపోతున్నారు. సినిమాలోని హర్రర్ని కామెడీగా కామెంట్లు చేయడం కూడా మనం వింటున్నాం. ఈ నేపథ్యంలో పెండం చిత్రం కాస్తంత ప్రేక్షకులకు వినోదాన్ని పంచిందనేది చెప్పాలి. కళావాహిని మీడియా సంస్థ నిర్మించిన చిత్రానికి సాయి కిరణ్ దైదా దర్శకత్వం వహించారు. నిర్మాత దగ్గుపాటి యశ్వంత్, సంగీతం కృష్ణ సౌరభ్, నటీనటులుగా శ్రీరామ్, ఈశ్వరీరావు, రవివర్మ, అవసరాల శ్రీనివాస్, ఖుషి, రవి తదితరులు నటించారు. కొసమెరుపు ఏమిటంటే ఈ చిత్రం రెండో భాగం కూడా ఉందని చిత్ర దర్శకులు చివరిలో హింట్ ఇచ్చారు. అలా పట్టుకోనన్నా రానన్నా నేను ఈరోజు ఫస్ట్ దీని ట్రైలర్ మామూలుగా యూట్యూబ్లో చూశాను, మూవీ ఎట్లుందని చూద్దామని వచ్చాను. చాలా ఎగ్జైటింగ్గా ఉంది, చాలా సూపర్గా ఉందండి. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, భయపడాల్సింది ఏం లేదు. కానీ దీంట్లో ఈ మూవీలో మనకు మంచి మెసేజ్ ఉందండి. దుష్ట శక్తుల నుంచి మనం ఒక నమ్మకంగా, దేవుడి మీద నమ్మకంతో మనం ఏదైనా సాధించాలనుకుంటే మనం సాధించవచ్చు. ఇది ఈ మూవీ ద్వారా నేను బాగా తెలుసుకున్నాను. కానీ చాలా బాగా ఎగ్జైటింగ్గా ఉంది, బాగా మంచిగా ఉందండి. మూవీ బాగా తీశారు. ఇప్పుడు దీంట్లో ఆడపిల్లలు పుడతారు అని చెప్పని పాత రోజుల్లో ఆడపిల్లల్ని చంపేయడం, అబ్బాయిలే కావాలనుకోవడం అది చాలా దుర్మానుషం, అంటే అమానుషం. అలా చేయడం చాలా తప్పది. కానీ ఈ సినిమాలో మెసేజ్ ద్వారా మనం చాలా తెలుసుకున్నాము. అదంతా మన దైవాధీనంగా జరిగేదే కానీ మనకి అబ్బాయి ద్వారా మనకి అసలు పొరపాటు జరుగుతుంది. అమ్మాయిలది ఏమి ఉండదు, లేడీస్ది ఏమి ఉండదండి. వాళ్ళు కష్టపడి 9 ఏళ్ళు మోసి కని పెంచేది వాళ్ళండి, వాళ్ళకి చేతులు ఎత్తి మొక్కాలండి. అది చాలా అమానుషం, అటువంటి చేయకూడదు. కానీ ఈ సినిమా ద్వారా మనం మెయిన్ తెలుసుకుంది ఏంటంటే మనం అది న్యాచురల్గా ఏదైతే జరుగుతుందో దాన్ని మనం అట్లనే దాన్ని కంటిన్యూ అయ్యేటట్టుగా మనం వాళ్ళకి లేడీస్కి మనం సపోర్ట్ చేయాలి, అందరం చేయాలి. దానివల్ల సక్సెస్ బాగుంటుంది. ప్రకృతి కూడా మనకు సపోర్ట్ ఇస్తుంది, మంచిగా అందరం మంచిగా ఉంటామండి. ఈ మూవీ ద్వారా నేను బాగా ఇదంతా తెలుసుకున్నాను. చాలా బాగుందండి మూవీ మాత్రం. అందరూ చూడొచ్చు, పిల్లలు పెద్దలు అందరూ చూడొచ్చు. ఆడపిల్లలు పుట్టారని అలా చేయడం చాలా అమానుషం అండి. అలా చేయకూడదు అనే మెసేజ్ కూడా ఇందులో ఉంది, నేర్చుకోవాలి మనం కూడాను. చాలా చాలా బాగుంది. అదే తను వచ్చి అందరినీ కాపాడడం అనేది నాకు చాలా బాగా నచ్చిందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. యశ్వంత్ గారు, బ్రదర్ గారు చాలా మంచి మూవీ తీశారు. ఇంకా చాలా మూవీలు తీయాలని కోరుకుంటున్నాను ఇలాంటివి. చాలా థ్యాంక్స్. మూవీ అయితే సూపర్ ఉంది. మూవీ అయితే బాగా నచ్చింది. హారర్గా అంతా మంచిగా చూపించాడు అంత. అండ్ దానిలో మెసేజ్ బాగుంది. యశ్వంత్ ప్రొడ్యూస్ చేసినందుకు బాగా థ్యాంక్స్. మంచి మూవీకి ప్రొడ్యూస్ చేశారు. అట్లానే నెక్స్ట్ మూవీ కూడా మంచిగా రావాలని కోరుకుంటున్నాను. ఫ్యామిలీ మూవీ అండి, ఫ్యామిలీ బాగా చూడొచ్చు. ఆ మూవీ బాగుంటుంది. దర్శి నియోజకవర్గ స్థాయిలో నిర్వహించే ప్రకాశం క్రికెట్ లీగ్ బైక్ మాగుంట పోటీలు ప్రచారకాల పోస్టర్ను శివరాజు నగర్ గ్రౌండ్లో జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించారు. పోటీలు ఈ నెల 16వ తేదీ నుండి నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సర్పంచుల సంఘం ఉపాధ్యక్షులు మారం ఇంద్రసేనారెడ్డి, కౌన్సిలర్ విసి రెడ్డి, వైసీపీ నాయకులు వాసుదేవరెడ్డి, దర్శి వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి, కౌన్సిలర్ మేడం మోహన్ రెడ్డి, వైసీపీ నాయకులు పులి బ్రహ్మారెడ్డి, అంజిరెడ్డి, జోనల్ ఇన్ఛార్జి, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మెంబర్ ఆర్గనైజర్ వెంకటాద్రి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రకాశం క్రికెట్ లీగ్ మాగుంట అనేది కాన్సెప్ట్ ఏంటంటే విలేజ్ లెవెల్లో ఉన్నటువంటి క్రికెట్ ఆడే పిల్లల్ని విలేజ్ లెవెల్ నుంచి జిల్లా లెవెల్కి, జిల్లా లెవెల్ నుంచి స్టేట్ లెవెల్కి, స్టేట్ లెవెల్ నుంచి ఆ పైకి తీసుకెళ్లే ఉద్దేశంతో మన గౌరవ పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారి దాంట్లో మాగుంట రాఘవరెడ్డి గారు వచ్చిన ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని మనము మన
పార్లమెంట్ పరిధిలో అన్ని కాన్స్టిట్యూన్సీలో జరుగుతుంది. ఈ ప్రకాశం క్రికెట్ లీగ్ మామూలు అనేది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి సంబంధించినటువంటి పర్యవేక్షణలో ఫైల్స్ కానీ ఈ విధంగా పారితోషికంగా కూడా వాళ్ళకి ఎవరైతే బాగా ఆడగలుగుతున్నారో వాళ్ళకి ప్లేయర్స్కి బౌలర్కి కానీ బ్యాట్స్మెన్కి కానీ కీపర్స్కి కానీ వాళ్ళకి తగిన విధంగా పారితోషికం కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. దీన్ని ఉద్దేశించుకొని ఈ క్రికెట్ అసోసియేషన్ తరఫున ఒక డైరెక్టర్ అయిన వెంకటాద్రి రెడ్డి గారు రావడం, అలాగే ఇక్కడ స్థానికంగా వైఎస్ఆర్సీపీ నాయకులైన సోము దుర్గారెడ్డి గారు వైస్ ఎంపీపీ గారు, అలాగనే బీసీ రెడ్డి గారు కౌన్సిలర్ గారు, మోహన్ రెడ్డి గారు కౌన్సిలర్ గారు, అలాగనే బాబు మోహన్ గారు కౌన్సిలర్ గారు, బ్రహ్మారెడ్డి గారు, బజాజ్ షోరూమ్ అధినేత అంజిరెడ్డి గారు, అలాగనే మన పత్రికా మిత్రుడు రమేష్ గారు, అలాగే ఇక్కడికి మిగతా మాకొంట ఆఫీస్ నుంచి కూడా మేనేజర్ గారు, వాళ్ళ పిఏ గారు రామకృష్ణ గారు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. కానీ దీన్ని ఉద్దేశించుకొని బండ్లమిట్ట ప్రాంతంలోని బావుటా బీడీ కంపెనీలో జరిగిన చోరీ కేసులో పోలీసులు 2 నిందితులను అరెస్టు చేశారు. వీరి వద్ద నుండి 6,22,000 రూపాయల విలువ చేసే చోరీ వస్తువులు, నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఒంగోలు డీఎస్పీ నారాయణస్వామి రెడ్డి తెలిపారు. 1 టౌన్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఒంగోలు నెహ్రూ నగర్కు చెందిన షేక్ జలీల్, పేర్నమెట్ట వడ్డిపాలెంకు చెందిన షేక్ యాసిన్లను అరెస్టు చేసి 5,02,000 రూపాయల నగదు, 4 గ్రాముల బంగారపు చైను, 2 గ్రాముల బంగారం ఉంగరం, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. చోరీ జరిగిన 24 గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులను జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్, క్రైమ్ అడిషనల్ ఎస్పీ శ్రీధర్ బాబు అభినందించారు. సమావేశంలో 1 టౌన్ సిఐ లక్ష్మణ్, ఎస్ఐ మురళి, ఏఎస్ఐ సురేష్, హెడ్ కానిస్టేబుల్స్ సాయి, విజయ్, కానిస్టేబుల్ అనిల్, అంకయ్య పాల్గొన్నారు. రైట్ తీసేయండి. అది అందరికీ నమస్కారం. ఒంగోలు పట్టణంలోని బండ్లమిట్ట వద్ద గల బావుటా బీడీ కంపెనీలో 12వ తారీఖు రాత్రి దొంగతనం జరిగినట్టు ఫాల్స్ కీ పెట్టి అందులో ఉన్నటువంటి 8,50,000 నగదుని దొంగతనం జరిగిందని కంప్లైంట్ వచ్చింది. దాని దర్యాప్తులో భాగంగా మన 1 టౌన్ సిఐ గారు వాళ్ళ టీం అందరూ కలిసి 2 ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. వాటిలో జలీల్ అనే అతను ప్లస్ యాసిన్ అతన్ని అరెస్ట్ చేసి వాళ్ళ వద్ద నుండి 5,02,000 రూపాయల క్యాషు, అట్లా 6 గ్రాముల బంగారు నగలు, 4 సెల్ ఫోన్స్, టోటల్ 6,22,000 రూపాయల దీన్ని రికవర్ చేశారు. దీంట్లో ఏంటంటే వాళ్ళు నమ్మకంగా ఉంటూ వాడు పనిచేస్తున్నట్టు, ఎందుకంటే వీళ్ళలో జలీల్ అతను వాళ్ళ దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆ నమ్మకంతో అక్కడున్న తాళాలను కొట్టేసి అదే తాళం పెట్టి దొంగతనం చేసినారు. దీన్ని మన సిఐ గారు వాళ్ళ సిబ్బంది కష్టపడి చేస్తారు. వాళ్ళకి ఎస్పీ గారికి రివార్డ్స్ ఇవ్వాలని చెప్పి ఎస్పీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. కాబట్టి అయితే మేము విజ్ఞప్తి ఏమంటే తాళం చెరువు ఎక్కడెక్కడ పెడుతున్నారు అవి జాగ్రత్త పెట్టుకోవాలి. లేకపోతే దొంగలు ఎప్పుడోసారి 6 నెలలకో సంవత్సరానికో మళ్ళీ దాన్ని వాడి దొంగతనం చేసే అవకాశం ఉన్నాయి. పొరపాటున తాళాలు పోయినా ట్రేస్ కావాలంటే మన కొత్త లాక్ పోవడం మంచిది. కంపెనీలో దొంగతనం జరిగింది. దానికి సంబంధించి ఈ షేక్ జలీల్ అనే అతను వాళ్ళ దగ్గర పనిచేసే డ్రైవరు మరియు యాసిన్ అనే వాళ్ళు ఇద్దరు కలిసి దొంగతనం చేసి దాంట్లో 5 లక్షల రూపాయలు, 5,22,000 రూపాయలు నగదు, 6 గ్రాముల గోల్డ్, 4 సెల్ ఫోన్లు, అంటే టోటల్ 6,22,000ని మన 1 టౌన్ సిఐ లక్ష్మణ్ గారు మరియు ఎస్ఐలు మురళి వాళ్ళ సిబ్బంది అందరూ కలిసి చేశారు. దీంట్లో మంచి వర్క్ చేసినందుకు వాళ్ళు ప్రశంస దీన్ని రికమెండ్ చేస్తారు. అంగన్వాడీలు ఒళ్ళు బలిసి సమ్మె చేస్తున్నారని మాట్లాడిన బొబ్బిలి ఎమ్మెల్యే తీరును ఖండిస్తున్నామని, వెంటనే ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు నాయకులు జ్యోతి అన్నారు. అంగన్వాడీలు చేపట్టిన సమ్మెలో 4వ రోజు చేరిన సందర్భంగా నల్ల దుస్తులు ధరించి రామ్నగర్ అంగన్వాడీ కార్యాలయం నుండి ట్రంక్ రోడ్డు మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కనీస వేతనం అమలు చేయమని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించమని చిన్న కోరికలతోనే అనేకసార్లు ఆందోళన చేసిన ఫలితం లేకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో సమ్మె చేయవలసి వచ్చిందని జ్యోతి అన్నారు.
న్యాయమైన సమస్యలు పరిష్కరించమని శాంతియుతంగా సమ్మె చేస్తుంటే ప్రభుత్వం రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తూ సచివాలయ సిబ్బంది ద్వారా అంగన్వాడీ కేంద్రాలను తాళాలు పగలగొట్టి బలవంతంగా తెరిపిస్తున్నారని ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయమన్నామే తప్ప గొంతెమ్మ కోరికలు కోరలేదని అన్నారు. ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ నాయకులు ప్రశాంత్ కుమారి, సిఐటియు నాయకులు మహేష్, కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు. ఏందో ఆయన అటు ఇటు తిరుగుతున్నాడు. సార్, మేమేం తప్పు చేశామో మాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడున్న ధరలకు అనుగుణంగా మాకు జీతం పెంచమని మేము అడుగుతున్నాము. మేము శాంతియుతంగా ధర్నా చేస్తుంటే మమ్మల్ని భయంకరంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మీరు తాళాలు ఇవ్వకపోతే మేము తాళాలు పగలగొడతాం అంటున్నారు. కానీ మనకి ఒంగోలు వరకు తీసుకుంటే ప్రస్తుతం ప్రైవేట్ బిల్డింగ్సే కానీ గవర్నమెంట్ బిల్డింగ్స్ లేవు. ఇప్పుడు వాళ్ళు తాళాలు పగలగొడతారు. రేపు వెళ్ళి మేము అక్కడ ఎలా వాళ్ళు మాకు తాళాలు ఇస్తారా సార్? తాళాలు కోసేస్తున్నారు. వాళ్ళు రిపేర్ చేసి ఇస్తారా? మళ్ళీ మాకు చేసివ్వరు కదా. సచివాలయం మహిళా పోలీసులు, సచివాలయం వాలంటీర్స్, ఇది కరెక్ట్ కాదండి. వాళ్ళు ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇట్లాంటి రోజు అనేది మీకు కూడా వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. మేము ఎలా ఇబ్బంది పడుతున్నామో మీరు కూడా ఫ్యూచర్లో బాధపడతారని చెప్పేసి మిమ్మల్ని కూడా హెచ్చరిస్తున్నాం. మేము దయచేసి అధికారులు ఇలాంటి వేధింపులను ఆపి మా సమస్యలు మేము శాంతియుతంగానే అడుగుతున్నాం. కనీసం 26,000 జీతం ఇవ్వమంటున్నాం. పెన్షన్ లేక రిటైర్ అయిన వాళ్ళు ఈరోజు బస్టాండ్, రైల్వే స్టేషన్లో అడుక్కుంటున్నారండి. ఒక్కసారి చూస్తే మీకే అర్థమవుతుంది. ఇన్ని సంవత్సరాలు సర్వీస్ చేసి కూడా మేము ఎలాంటి బెనిఫిట్ లేకుండా కూలి పనులు చేసుకునే శక్తి ఉన్న వాళ్ళు చేసుకోగలుగుతున్నారు, లేని వాళ్ళు పిల్లలు చూడక అడుగు తింటున్నారండి. అట్లాంటి దౌర్భాగ్య స్థితిలో మా అంగన్వాడీ వ్యవస్థ ఉంది. మేమేం అడుగుతున్నాం? కనీసం 5 లక్షల పెన్షన్ గ్రాట్యుటీ ఇవ్వమంటున్నాం. రిటైర్ అయినప్పుడు 5 లక్షలు ఇవ్వమంటున్నాం. మా జీతంలో సగం పెన్షన్ ఇవ్వమంటున్నాం. మేమేం గొంతమ్మ కోరికలు కోరట్లేదు కదా. మా ఈ శాంతియుతమైన 26,000 కనుక కనీసం మీరు ఇస్తే కనుక మేము పస్తులు ఉండకుండా మా పిల్లల్ని చక్కగా చదివించుకొని ఒక పూట వాళ్ళకి తిండి పెట్టగలుగుతామని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం సార్. ఇంకొక విషయం సార్, ఇది మెయిన్. మాకు ఒళ్ళు బలిసి మేము సమ్మె చేయట్లేదండి బొబ్బిలి ఎమ్మెల్యే గారు, ఇది గుర్తుపెట్టుకోండి. ఆడవాళ్ళు మీ ఇంట్లో కూడా ఉన్నారు. మీ ఆడవాళ్ళని మేమంటే మీరు ఊరుకుంటారా? ఒళ్ళు బలిసి ఎవరు గొంతమ్మ కోరికలు కోరట్లేదు. ఖబర్దార్ బొబ్బిలి ఎమ్మెల్యే, డౌన్ డౌన్ బొబ్బిలి ఎమ్మెల్యే, డౌన్ డౌన్ బొబ్బిలి ఎమ్మెల్యే. అమరజీవి పొట్టి శ్రీరాములు 71వ వర్ధంతి సందర్భంగా విద్యుత్ సంస్థ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఎస్ఈ కేవిజి సత్యనారాయణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో హైమావతి, ప్రవీణ్, శ్రీనివాసరెడ్డి, శ్రీనివాసులు సిబ్బంది నివాళులర్పించారు. అందరికీ నమస్కారం. ఇవాళ అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమం జిల్లా గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం ఇవాళ మొట్టమొదటిగా మనం జరుపుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే చరిత్ర నిలిపిన వారిని ఇప్పుడు ఉండేది వాళ్ళ పూర్వీకులతో కూడా. ఆయన చెన్నైలోనే పుట్టి 20 ఏళ్ళు ఉన్న తర్వాత నెల్లూరు వచ్చిన తర్వాత 25 ఏళ్ళప్పుడు భార్య, కూతురు కూడా చనిపోవడం జరిగిపోయినప్పుడు కూడా ఫస్ట్ నుంచి కూడా ఆయనకి ఒక ఉన్నా కానీ అప్పుడు సీఎం అయినటువంటి మద్రాసు రాష్ట్రం రాజాజీ గారు ఆయన లోకల్గా పవర్ఫుల్ లీడర్ నెహ్రూ వాళ్ళ దగ్గర ఆ పవర్ఫుల్నెస్కి ఎవరు కూడా దగ్గరగా ఆయనకి సమాధానం చెప్పేవాడు కాదు. అయినప్పటికీ ఈయన ఒంటరిగా ఉపవాసం, అదే అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. ఎందుకంటే ఉపవాసం అంటే ఒకరోజు 2 రోజులు, ఒకరోజు మనం తినకుండా ఉండగలము, 3వ రోజు కొద్ది కష్టం మీద
4వ రోజు నుంచి ఎస్ఐటి ఇవన్నీ వచ్చి లోపల ఏం జరుగుతున్నా కానీ మనసు అనేది చింతనమైంది కాబట్టి ఇమీడియట్గా నేను ఏ విధంగా తీసుకోవాలని అటువంటి వ్యక్తి అతని అకుంఠిత దీక్షకి మనం జోహార్ అర్పించాలి. ఈరోజు ఆ విధంగా ఆయన చేయబట్టే ప్రపంచంలో ఆంధ్ర వాళ్ళకి తెలుగు వారి రాష్ట్రం అనేది సపరేట్గా వచ్చి ఇప్పుడు ఎక్కడున్నా కానీ ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్లో ఉండే తెలుగు వారిని అందరూ వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా ఈ మధ్య 2014లో స్టేట్ బైఫర్కేషన్ ఏర్పడు అసలు ఆంధ్ర అవతరణ దినోత్సవం జరుపుకోవాలా లేదా అనేది మీమాంస వచ్చినప్పుడు కొన్ని సంవత్సరాలు జరుపుకోలేదు. అటువంటి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనము ఆంధ్రప్రదేశ్ అమరజీవి త్యాగాలని వృధాగా పోనివ్వకూడదు. నవంబర్ 1 చేసుకోవాలి. అట్లాగే ఆయన గుర్తుగా వర్ధంతి వాటిని కూడా జయంతిగా నవంబర్ 1 చేసుకోవాలి. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఒకే రాష్ట్రంగా ఉండాలని 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష పొట్టి శ్రీరాములు చేశారని బీజేపీ సీనియర్ నాయకులు యోగయ్య యాదవ్ అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. స్వాతంత్ర ఉద్యమంలో గాంధీజీ సమకాలీకుడిగా పనిచేసిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అన్నారు. ఆయన ఆశయాలను బీజేపీ ముందుకు తీసుకువెళుతుందన్నారు. కార్యక్రమంలో ఎస్ శ్రీనివాసులు, రాఘవులు, దనిశెట్టి రాము తదితరులు పాల్గొన్నారు. స్వామి ఇటు తిరగండి స్వామి, యోగయ్య స్వామి కనాలా. ఈ రోజున భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడాలని మరి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు 56 రోజులు అమర నిరాహార దీక్ష చేసి 50 సంవత్సరాలు పోరాటం తర్వాత తెలుగు మాట్లాడే ప్రజలందరికీ కూడా ఒక రాష్ట్రం కావాలని ఆయన అమరజీవి అయినటువంటి వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. ఆ విధంగా ఈ రాష్ట్రానికి, ఈ తెలుగు జాతికి ఒక గౌరవం తీసుకొచ్చి ఈ రోజున 2 తెలుగు రాష్ట్రాలు ఏర్పడ్డాయంటే దానికి ప్రధాన కారణం పొట్టి శ్రీరాములు గారు. ఆయన ముఖ్యంగా ఆ రోజుల్లో మన తెలుగు వాళ్ళను కూడా మద్రాసు అనే రోజుల్లో తెలుగు వాళ్ళ కోసం అహర్నిశలు పోయినటువంటి వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. ఆయన గాంధేయవాది, అదేవిధంగా దేశభక్తుడు. ఈ విధంగా ఈ రాష్ట్రానికి సమకూర్చినటువంటి పొట్టి శ్రీరాములు గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు అర్పిస్తుంది భారతీయ జనతా పార్టీ తరఫున. భారతదేశ స్వతంత్రం కోసం అనేకమైన పోరాటాల్లో పాల్గొన్నారు, ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు, అలానే క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా పాల్గొని స్వాతంత్ర అనంతరం మద్రాసు రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రంలో తెలుగు ప్రజలు ఉండటం చేత తెలుగు రాష్ట్రం ప్రత్యేకంగా కావాలని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళు 52 రోజుల పాటు నిరాహార దీక్ష అమరులయ్యారు. అదే దానికి గుర్తుగానే అమరజీవి పొట్టి శ్రీరాములు గారు చెప్పేసి మనం పిలుచుకుంటా ఉన్నాము. 1953లో మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలుగు దేశంలో మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడటానికి కారకులు పొట్టి శ్రీరాములు గారు. వారి యొక్క త్యాగాన్ని శ్లాఘించుకుంటూ ఈరోజు మనం ఇక్కడ హాజరు కావడం జరిగింది. ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద వారి సమస్యలపై నిరాహార దీక్ష చేపట్టారు. కార్యక్రమానికి ఏఐటీయూసీ నాయకులు సంఘీభావం ప్రకటించారు. శానిటేషన్, సెక్యూరిటీ, పెస్ట్ కంట్రోల్ సిబ్బందికి చట్ట ప్రకారం వేతనాలు చెల్లించాలని, ప్రతి నెల 7వ తేదీలోగా వేతనాలు చెల్లించాలని నాయకులు అన్నారు. కార్మికులకు నియామక పత్రాలు అందించాలని, జాతీయ పండుగ సెలవులు, అర్జిత సెలవులు 25 ఇవ్వాలని తెలిపారు. రెస్ట్ రూములు ఏర్పాటు చేయాలని, పని భారానికి తగినట్టుగా కార్మికుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు ఎస్టీ సర్దార్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కొత్తకోట వెంకటేశ్వర్లు, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ వర్కింగ్ అసోసియేషన్ నాయకులు పోలే రయ్య, ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ నాయకులు బాబురావు, అన్నమయ్య, హనుమయ్య, రాజు,
తదితరులు పాల్గొన్నారు. గత 9 సంవత్సరాల నుంచి కాంట్రాక్టు, సెక్యూరిటీ సిబ్బంది, పెస్ట్ కంట్రోల్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది దాదాపు 130 మంది పనిచేస్తున్నారు. అదేవిధంగా చట్టపరంగా వాళ్ళకి రావాల్సినటువంటి సమస్యలు 3 షిఫ్ట్ల విధానం, అదేవిధంగా పని భారాన్ని తగినట్టు కార్మిక సంఖ్యను పెంచడం, 25 వేతనంతో కూడినటువంటి సెలవులు ఇవ్వడం, పెంచినటువంటి వేతనాలు ఇవ్వడం, ఈ డిమాండ్ల మీద ఎన్నిసార్లు చెప్పినప్పుడు పరిష్కారం కానందున ఈరోజు నిరాదీక్షలు ప్రారంభించాం. ఇప్పటికే సమ్మె నోటీస్ ఇచ్చాం. 25వ తేదీ తర్వాత సమస్యలు పరిష్కారం కాకపోతే నిరవధిక సమ్మెలోకి వెళ్తున్నాం. కానీ పేషెంట్లకి, మిగతా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఇప్పటికైనా యాజమాన్యం, కాంట్రాక్టు ముందుకొచ్చి ఈ సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి ఏపీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్గా డిమాండ్ చేస్తాం. మాకు మీరు ప్రభుత్వం ఏదైతే ఎంత ఇవ్వాలి అని చెప్పి ఒక మినిమం వేజెస్ ఏదైతే నిర్ణయించారో ఆ మినిమం వేజెస్ ఇవ్వకుండా కాంట్రాక్టర్ మమ్మల్ని వేధిస్తూ ఉంటే మేము కనీసం ఆఖరికి లేబర్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తే లేబర్ డిపార్ట్మెంట్ దగ్గర వాళ్ళు ఏమాత్రం రెస్పాండ్ కాకుండా ఓన్లీ మీరు సమ్మెలకు మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, ఏం చేసుకుంటారో చేసుకోండి అనే పరిస్థితి ఉన్నదంటే ప్రభుత్వం వారి పట్ల ఎంత మెతకమై అవలంబిస్తుందో చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. అన్ని ఏ సౌకర్యం కూడా ఇవ్వని పరిస్థితి ఏదైతే ఉన్నదో వీటన్నిటిలో మేము పోరాడుతూ ఉన్నాం. ఇవాళ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు వీళ్ళని బెదిరించే పరిస్థితి కనిపిస్తుంది. మీరు మా మీదనే ఉద్యోగం చేస్తారా, మీ ఉద్యోగాలు పీకేస్తారా లాంటి డైలాగ్స్ వదులుతూ ఉన్నారు. మీ ఉద్యోగాలు మరో 3 నెలల్లో పీకేయడానికి కార్మికులుగా మేము సంసిద్ధంగా ఉన్నామని కార్మికుల తరఫున మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. 2019లో ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేసి ప్రజలు ఆదరాభిమానాలు పొందిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఒంగోలు రూరల్ మండల అధ్యక్షులు క్లస్టర్ ఇన్ఛార్జి రాయపాటి అంకయ్య అన్నారు. జగనన్నే ముఖ్యమంత్రి ఎందుకు కావాలి అని నగరంలో 6వ డివిజన్ నీలంపాలెం సచివాలయం పరిధిలో సభ నిర్వహించారు. కార్యక్రమంలో 4.5 సంవత్సరాల కాలంలో జరిగిన అభివృద్ధి పనులను డిస్ప్లే ద్వారా ప్రజలకు వివరించారు. ప్రజలు రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావాలని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డిని అధిక మెజారిటీతో గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ చల్లా తిరుమలరావు, ఏఈ సౌజన్య, అడ్మిన్ రాంబాబు, గృహ సారథులు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ నెల 15 ఇప్పటి వరకు అన్ని డివిజన్లో నాకు 16 డివిజన్లు ఇచ్చారు. ఇప్పటి వరకు 16 డివిజన్లో ప్రతిరోజు కార్యక్రమాలు జరిగినాయి. చాలా బ్రహ్మాండంగా జగనన్న ఇచ్చినటువంటి నవరత్నాల పథకాలు తీసుకున్నటువంటి ప్రజానీకం చాలా సంతోషంగా పాల్గొని వాళ్ళ ఉత్సాహాన్ని చూపించారు. అలాగే జగనన్న ఈ యొక్క మరి 3 అంశాలతో కూడినటువంటి పార్టీ పండుగలు కూడా అన్ని డివిజన్లో భారీగా చేసుకొని మరి జగనన్న ఇచ్చినటువంటి పాంప్లెట్స్ అన్ని వార్డుల్లో కూడా పంచి ఉన్నాం. మరి 2014 నుంచి 19 వరకు మరి అమలు కానీ ఆచరణ కానీ హామీలు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు 10 అవసరాలతో ఉండేటువంటి అంశాలని ఒకవైపు, మరి జగనన్న 2019 నుంచి 2024 వరకు మరి చెప్పినవే చేసినవి, మరి నెరవేర్చినవే 10 అంశాలతో కూడినటువంటి పాంప్లెట్లు తీసుకెళ్లి ఏ ఇంటికి తీసుకెళ్ళినా జగనన్నకు 10కి 10 మార్కులు వేశారు. చంద్రబాబు నాయుడు గారికి 10కి 0 మార్కులతో అందరూ కూడా ఆ యొక్క కార్యక్రమం జరుగుతుంది. మరి ప్రతి డివిజన్లో జెండావిష్కరణలు చేశాం. మరి వాసన్న ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చాలా జరిగింది. మరి ఈ యొక్క నవరత్నాల పథకాలు అన్నీ కూడా జనం బాగా అందుకొని జనం ఉత్సాహంగా ఉన్నారు. మరి జగనన్న ఇచ్చిన హామీలు 100కు 100 నెరవేర్చి ఎన్నికలకు ముందుకెళ్తున్నారు. మళ్ళా జగన్ గారిని వెళ్ళే గెలిపించుకొని స్థానిక శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని మళ్ళా మనం అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటే మరి రాబోయే రోజుల్లో మంత్రిగా అన్నను వాసనను చూడాలని మా కోరిక. మరి అది మీరు అందరూ నెరవేరుస్తాను. జగనన్న విద్యా దీవెన, విదేశీ దీవెన, అట్లాగే మధ్యాహ్నం భోజన పథకం కూడా పిల్లలకి ఉచితమైన నాణ్యమైన విద్యను, ఇంగ్లీష్ బోధనను కల్పించాలని చెప్పేసి జగనన్న ప్రవేశపెట్టడం జరిగిందండి. అలానే పెన్షన్ కూడా వచ్చే నెల నుంచి జనవరి 1వ తేదీ నుంచి పెంచుకుంటూ పోతామని చెప్పేసి 3000కు చేయడం జరిగింది. ఇవే కాకుండా మనకి ఇంకా చాలా పథకాలు, ఆరోగ్య సురక్ష అయితేనేమి, ఇంకా దీని ద్వారా ఉచితమైన వైద్యం కానీ అన్నీ అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా దిశ పోలీస్ స్టేషన్, దిశ మహిళా చట్టాలను కూడా తీసుకురావడం జరిగింది.
మహిళల భద్రత కోసం ఏదైతే జగనన్న చేయదలుచుకున్నారో అవన్నీ కూడా ముఖ్యంగా ప్రధానంగా మహిళలకే ఇవ్వడం జరుగుతుంది. ఈ మేము దిశ రిజిస్ట్రేషన్స్ లో కూడా నీలాయపాలెం సెక్రటేరియట్ టౌన్ లో రెండవ స్థానం వచ్చిందండి దిశ రిజిస్ట్రేషన్స్ లో. అందులో ఫస్ట్ నాకు కూడా మంచి ప్రైజ్ కూడా వచ్చింది. జగనన్న మొత్తం అన్ని పథకాల గురించి వివరించడం జరిగింది. ఈ పథకాలు అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న తోడు, జగనన్న ఆరోగ్యశ్రీకి సంబంధించి మొత్తం అన్ని వివరించాము. అలాగే చెప్పినవన్నీ మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అన్ని 2019లో ఏ విధంగా అయితే చెప్పినారో ఆ విధంగా మొత్తం అన్ని అమలు చేశారు. అమలు చేసిన భాగంగా మన డివిజన్లో వాళ్ళందరూ తెలియపరచడమైంది. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మరి ఇంకా ఎన్నో పథకాలు చేస్తారు. 2024లో అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి కోరుకుంటున్నాము. ఇట్లాగే స్థానిక ఎమ్మెల్యే వాసన్న బల్లేని శ్రీనివాసరెడ్డి గారు కూడా అనేక కార్యక్రమాలు చేసి ఇంకా ఇంకా ఎన్నో చేయాలని చెప్పి అందరూ స్పష్టమైంది. అలాగే 2024లో మా వాసన్నను కూడా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి కోరుకుంటున్నాం. అమరజీవి పొట్టి శ్రీరాములు 71వ వర్ధంతి సందర్భంగా ఆర్యవైశ్య అఫీషియల్స్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని ఫ్యాన్సీ గుడ్స్ మర్చెంట్స్ అసోసియేషన్ హాల్లో ఉపాస్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేశారని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు కూరపాటి సత్యనారాయణ తెలిపారు. జనరల్ మెడిసిన్ కంటి వైద్యంతో పాటు బీపీ, షుగర్ వ్యాధులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. కార్యక్రమంలో జ్యోతి, కృష్ణ, కిషోర్, శ్రీమన్నారాయణ, నాగేంద్ర ప్రసాద్, నటరాజు తదితరులు పాల్గొన్నారు. రండి సార్, రండి. పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా సేవా కార్యక్రమంలో భాగంగా ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉపాస్ వారి సౌజన్యంతో ఒక సర్వీస్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికీ ఆల్రెడీ 150 మంది దీని యొక్క సర్వీస్ను ఉపయోగించుకున్నారు. మాకు ఈ విధంగా కోఆపరేట్ ఇచ్చేందుకు చాలా థ్యాంక్స్. అదేవిధంగా ఇవాళ మనకి పొట్టి శ్రీరాములు గారు ఆత్మత్యాగం రోజు ఎందుకు ఏర్పాటు చేశామంటే, వారు సేవా కార్యక్రమంగా ఆయన ఆమరణ నిరాహార చేసి మన యొక్క రాష్ట్రం ఏర్పాటుకు సహకరించారు. వారి మూలంగానే మనకి నార్త్లో గుర్తింపు దొరికింది. అంతకుముందు ఎప్పుడైనా మనం నార్త్కి వెళ్తే మద్రాసి అనేవాళ్ళు, తెలుగు ఆంధ్ర అంటే తెలిసేవారు కాదు. ఈయన మూలంగా మనం రాష్ట్రం ఏర్పడింది కాబట్టి వారికి నివాళులు అర్పిస్తూ ఈ యొక్క సభ ముగిస్తున్నాను. మా ట్రెజరర్ కిషోర్ గారు మాట. ముందుగా పొట్టి శ్రీరాములు వర్ధంతి ఈరోజు జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి సహకరించిన మా కమిటీ సభ్యులందరికీ మరియు ఉపాస్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థుల స్పోర్ట్స్ మీట్ ఈత మొక్కల ప్రారంభమైంది.
ఎస్యూపీ R&SR ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కాలేజీ మైదానంలో పోటీలను ప్రిన్సిపాల్ వి యేసు ప్రసాదరావు, ఒంగోలుకు చెందిన వ్యాపారవేత్త కుంభా శ్రీనివాసరావు సంయుక్తంగా ప్రారంభించారు. వాలీబాల్, టేబుల్ టెన్నిస్, షటిల్, ఖోఖో, చెస్ పోటీలు జరిగాయి. పోటీలకు ఈతమొక్కల పాలిటెక్నిక్ కాలేజీతో పాటు ఒంగోలు డిఏ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, అద్దంకి కందుకూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు, పేస్, రైజ్, ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీలకు చెందిన పాలిటెక్నిక్ చదివే విద్యార్థినులు పాల్గొన్నారు. శనివారం కూడా పోటీలు జరగనున్నాయి. తొలుత విద్యార్థినుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 71వ వర్ధంతిని పురస్కరించుకుని వాసవి క్లబ్ సిటిజన్స్, వాసవి క్లబ్ ఒంగోలు, కేసీజీఎఫ్ యూత్ సంయుక్తంగా సీతారాంపురంలోని శ్రీ వాసవి విద్యానిధి ఆర్యవైశ్య బాలుర వసతి గృహంలో పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రత్యేక భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి అసూరు బాసిన పొట్టి శ్రీరాములు అమరులయ్యారని క్లబ్ అధ్యక్షులు చీదెళ్ల వెంకట ప్రసాద్, నూకల శ్రీనివాసరావు అన్నారు. కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా వారి మరణంతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని, వారి ఆత్మ బలిదానాన్ని, త్యాగాన్ని గుర్తించి పొట్టి శ్రీరాములకు భారతరత్న ఇవ్వాలని కోరారు. కేశవస్వామిపేటలోని చెన్నకేశవస్వామి దేవస్థానం వద్ద పేదలు, యాచకులకు అల్పాహారాన్ని పంపిణీ చేశారు. కార్యక్రమంలో గుర్రం రంగనాథ్, దర్శి మనోహర్, చంద్రశేఖర్, చీదేళ్ల వెంకటప్రసాద్, ఏల్చూరి నగేష్ గుప్తా, భూమా శ్రీనివాసులు, రాధారమణ గుప్తా, జంధ్యం, నేరెళ్ల శ్రీనివాసరావు, నోకల శ్రీనివాసరావు, కూనల శ్రీనివాసరావు, స్వామి, సత్యనారాయణ, నూనె రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. మీరు ఇక్కడే ఉన్నారు ప్రసాద్ గారు, మీరు ఇవ్వండి. అడి అడి నారాయణ స్కూల్ ప్రకాశం జిల్లా సాఫ్ట్ స్కిల్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంఓసి మోడల్ యునైటెడ్ నేషన్స్ పోటీలకు విద్యార్థుల నుండి విశేష స్పందన లభించింది. ఫైనల్స్కు చెందిన విద్యార్థులచే గ్రాండ్ ఫినాలే ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ప్రకాశం జిల్లా నారాయణ స్కూల్ ఏజీఎం ఎం పెద్దిరెడ్డి, సాఫ్ట్ స్కిల్స్ డిపార్ట్మెంట్ ఏజీఎం గీతా పాల్గొన్నారు. చిన్నతనం నుండే విద్యార్థులు ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్ తదితర అంశాలపై మక్కువ పెంచేందుకు ఈ పోటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. To invest in young in honoring their talent. Give a big round of applause. I, Mrs. Mohini, Master Orator, Season 4.
not there. Can you raise your hand? How many of you don't like exams? No exams till primary education. Up to 5th class, you are 9th class now. Technology industry innovation. అందరికీ నమస్కారం అండి. నా పేరు పెద్దిరెడ్డి. పిల్లల్లో కాంపిటీటివ్ స్పిరిట్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ ప్లస్ అలానే లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ చేయడానికి ఈ సాఫ్ట్ స్కిల్స్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుందండి. అందరికీ థ్యాంక్స్. సో ప్రకాశం జిల్లాలో ఈరోజు గ్రాండ్ మేనర్లో జూనియర్ ఎంఓసి అండ్ ఫర్ సీనియర్ స్టూడెంట్స్ మన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. నారాయణ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్కూల్స్ ఎవ్రీ ఇయర్ అన్ని డిస్ట్రిక్ట్లో ఈ విధంగానే పిల్లలకి ఈ ప్రోగ్రామ్ సాఫ్ట్ స్కిల్స్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. 1 నుంచి 5వ తరగతి చదివే పిల్లల కోసము జూనియర్ ఎంఓసి ప్రోగ్రామ్ అనేది డిఫైన్ చేయబడింది. దే లెర్న్ మెనీ థింగ్స్, హౌ టు అడ్జస్ట్ విత్ ద things and how to learn, how to present and how to develop their personalities, like that, how to accept their ఓడిపోయినప్పుడు యాక్సెప్టెన్సీని కూడా ఎలా తీసుకోవాలి, హౌ టు లెర్న్ ద న్యూ థింగ్స్ అనే దాని మీద దృష్టి పెట్టి నారాయణ విద్యా సంస్థలు ఈ ప్రోగ్రామ్ గ్రాండ్ మేనర్లో జరగటం జరుగుతుంది. ప్రైమరీ పిల్లలకి, హై స్కూల్ పిల్లలకి 2 ప్రోగ్రామ్స్ డిజైన్ చేసాం. ప్రైమరీ పిల్లల కోసం జూనియర్ మాస్టర్ ఒరేటర్ కాంటెస్ట్. ఒరేటర్ అంటేనే పిల్లల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేయడానికి, పబ్లిక్ స్పీకింగ్ డెవలప్ చేయడానికి ఇలాంటి కాంటెస్ట్ చేస్తాము. డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న కొత్త ఇష్యూస్ని అడ్రస్ చేసి దానికి సొల్యూషన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి యాక్టివిటీస్ ద్వారా పిల్లల్లో కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ క్వాలిటీస్, రీసెర్చ్ స్కిల్స్, కాన్ఫ్లిక్ట్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అన్నీ డెవలప్ చేసుకోవడానికి దోహదపడతాయి. దీనికి సహకరించిన మా వైస్ ప్రిన్సిపల్స్కి, కోఆర్డినేటర్స్కి, ప్రిన్సిపల్స్కి, టీచర్స్కి, పేరెంట్స్కి, మా లవ్లీ స్టూడెంట్స్కి అందరికీ ఆల్ ది బెస్ట్. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకొని నేషనల్ లెవెల్లో నిర్వహించిన డాన్స్ పోటీల్లో ఒంగోలుకు చెందిన శివసాయి నాట్యాలయం పావని చైతన్య శిష్య బృందం అద్భుతమైన ప్రదర్శన చేసి అనేక బహుమతులు కైవసం చేసుకున్నారు. వనపర్తి అడిషనల్ ఎస్పీ రామదాసు తేజవర్త్ విద్యార్థులకు బహుమతులు అందజేశారు. బహుమతులతో పాటు బాలరత్న అవార్డు, ఆస్కార్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సర్టిఫికేట్స్ను ప్రదానం చేశారు. కార్యక్రమంలో నాట్య గురువులు అశోక్, చైతన్య పాల్గొన్నారు. డాన్స్ కూచిపూడి అంటేనే ఫస్ట్ పేరెంట్స్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఓపిక. ఓపిక అనేది ఎక్కువ ఉంటే పిల్లలు ఇంకా బాగా నేర్చుకుంటారు. చాలా మంది పేరెంట్స్ ఇప్పుడు జాయిన్ అయిన వెంటనే స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చేసేయాలి అని చాలా క్యూరియాసిటీగా ఉంటారు. యాక్చువల్గా వాళ్ళ క్యూరియాసిటీ అర్థం చేసుకోగలము, కానీ ప్రతి పేరెంట్ ఒక గురువుని అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఓపికగా ఉండండి. వాళ్ళ ఆ టీచర్కి ఆ పాప ఎలా నేర్చుకుంటుంది, ఎలా చేస్తుంది అనేది గురువుకి తెలుస్తుంది. యాజ్ ఎ పేరెంట్గా మన పిల్లలు ఎలా చేసినా మనకు అందంగానే ఉంటుంది, కానీ ఆ గురువు చూసేది మొత్తం అన్నీ కన్సిడర్ చేస్తారు గురువు అనేవాళ్ళు. కాబట్టి ప్రతి పేరెంట్ కొంచెం ఓపికగా ఉండి గురువు దగ్గర మంచిగా నేర్పించి మంచి పర్ఫార్మెన్సెస్ ఇప్పించాలి. థ్యాంక్ యూ సో మచ్. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. సమాజంలో మన స్థాయిని నిర్ణయించేది మన ప్రవర్తనే తప్ప ఎదుటివారి పొగడ్త కాదు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ శ్రీ సత్య న్యూస్.